హైదరాబాద్ లో ప్రజాభవన్ కు దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున వచ్చారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన లబ్ధిదారులకు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడంతో పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహించే ప్రజావాణి కోసం ఇవాళ దరఖాస్తుదారులు ఎక్కువగా వచ్చారు. ప్రజాభవన్ లో దరఖాస్తుదారులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. బేగంపేట ప్రజాభవన్లోని ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్యంగా లబ్ధిదారులు వస్తున్నారు. దరఖాస్తుదారులతో కూడా ప్రసారకైతే ఈ ప్రాంతం అంతా ఎక్కిసిపోయిన కనిపిస్తూ కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ప్రజల సమస్యలకు సంబంధించి కూడా శాఖాపరంగా వారికి సంబంధించి కూడా పరిష్కరించేందుకు ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏడాది పూర్తి అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ గడిచిన కొద్ది రోజులుగా ఇటు రేషన్ కార్డుతో పాటు ఇందిరమ్మతో పాటు డబుల్ బెడ్ ఇళ్ల కేటాకి సంబంధించి కూడా ఈసారి సర్వే చేస్తున్నాం. లబ్ధిదారులకు కూడా ఇళ్ల కేటాయింపు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తు చేసుకోమంటూ కూడా చేసుకోవచ్చు అవకాశం ఉందంటూ కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఈసారి ఈరోజు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తినట్టు మనం చెప్పుకోవచ్చు. దరఖాస్తుదారులతో ప్రజాభవన్ పరిసర ప్రాంతాలకు కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 1 గంట వరకు ప్రజావాణిలో వారికి సంబంధించిన సమస్యలకు సంబంధించి కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో ప్రసారానికైతే ఈరోజు పెద్ద సంఖ్యలో ఉదయం 7 గంటల నుంచి ఇటు ప్రజాభవన్లోని ప్రజావాణి జరిగే ప్రాంతానికి లబ్ధిదారులతో పాటు దరఖాస్తుదారులంతా కూడా చేరుకున్న దృశ్యాలు చూసుకు ఒక్కసారి మనం విజువల్స్లో గమనిస్తే ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి ఎక్కడైతే ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందో ఆ బిల్డింగ్ వరకు కూడా ప్రసారానికైతే దరఖాస్తుదారులతో కిక్కిరిసిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డుతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా అందజేస్తాము, పారదర్శకంగా కొనసాగుతుంది, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తాం. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లుగా ఇటు రేషన్ కార్డు సంబంధించి కొత్త రేషన్ కార్డులు లేకపోవడం, రేషన్ కార్డులో పేర్ల మార్పు చేర్పులకు సంబంధించి కూడా ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో త్వరలో రేషన్ కార్డుకి సంబంధించి కూడా పారదర్శకంగా కొనసాగుతుంది. చేర్పులు మార్పులకు సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామంటూ చెప్పడంతో కూడా అనూహ్యంగా ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి కూడా దరఖాస్తుదారులు పోటెత్తినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రైడే కూడా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఈ రోజు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి కూడా దరఖాస్తులు పోటెత్తినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి కూడా దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారో అందులో ముఖ్యంగా మేజర్గా డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు రేషన్ కార్డుల కోసం మెజార్టీ దరఖాస్తుదారులు కూడా దరఖాస్తు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు లేని విధంగా చాలా రోజుల తర్వాత మరొకసారి ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో కూడా కిక్కిరిసిపోయినట్టుగా చెప్పవచ్చు. మనోజ్తో కలిసి కిరణ్, 10 టీవీ, ప్రజాభవన్ నుంచి.